ఇప్పుడు ఇండియా మొత్తం కల్కి మూవీ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి మిస్టరీగా మారిన శంబాల నగరం మరియు కల్కి గురించి. అయితే కల్కి మూవీలో వీటి గురించి ఏం చూపించబోతున్నారు, వాళ్ళు చూపించేది ఎంతవరకు నిజం, అసలు శంబాల మిస్టరీ ఏంటి, కల్కి ఎవరు, వీటి గురించి నిజమైన స్టోరీ తెలుసుకుందాం. శంబాల గురించి ఎన్నో మిస్టరీ స్టోరీస్ ఉన్నాయి. శంబాల అద్భుతమైన నగరం అంటారు, నిజానికి అది నగరం కాదు. అలాగే శంబాల నగరం హిమాలయాల్లో ఉందంటారు, కానీ నిజానికి అది అక్కడ లేదు. ఇలాంటి ఎన్నో మిస్టరీ స్టోరీస్ ఉన్నాయి. అంతేకాదు, శంబాల నగరానికి మన పురాణాలకు, సైంటిఫిక్ టెక్నాలజీకి మరియు కలియుగ అంతానికి లింక్ ఉంది. కల్కి పురాణం ప్రకారం విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి కలియుగ అంతం సమయంలో సుమతి అనే ఒక ఆవిడ గర్భంలో జన్మిస్తాడు. కానీ కల్కి పుట్టిన కొన్ని గంటల ముందే సుమతి భర్త అయిన విష్ణువ్యాసుడు మరణిస్తాడు. అలాగే కల్కి పుట్టిన కొన్ని గంటలకే తల్లి సుమతి కూడా మరణిస్తుంది. అప్పుడు పరశురాముడు కల్కిని తీసుకెళ్లి వేదాలు విద్యలు నేర్పించి శంబాల నగరానికి పంపిస్తాడు. కల్కి శంబాలకి 25వ రాజు. కలియుగ అంతంలో ప్రజలు ఎప్పుడైతే ధర్మాన్ని పూర్తిగా వదిలేస్తారో అప్పుడు ఒక అద్భుత ఖడ్గంతో తన సైన్యాన్ని వెంట వేసుకొని ఒక తెల్లటి గుర్రం పైన కల్కి శంబాలకు వచ్చి ప్రపంచంలో ధర్మం పాటించని ప్రతి ఒక్కరిని చంపేసి ధర్మాన్ని 4 పాదాలపైన నడిచేలా చేస్తాడు. అప్పుడు కలియుగం పూర్తిగా అంతమై సత్యయుగం మొదలవుతుంది. ఈ విషయం అంతా మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, అసలు శంబాల అంటే ఏంటి, అది ఎక్కడుంది, అక్కడ ఏముంటుంది, అక్కడికి ఎలా చేరుకోవాలి? అందరూ అనుకున్నట్లుగా శంబాల నగరం కాదు, అది ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో 8 ప్రాంతాలు ఉంటాయి. శంబాల సామ్రాజ్యం మధ్య భాగంలో ఉండే పర్వతంపై ఒక కాలచక్రం ఉంటుంది. దానిని శంబాల మొదటి రాజు శుచాంద్రుడు నిర్మించాడు. శంబాల యొక్క రాజధాని కలాప. మనందరికీ పిరమిడ్స్ గురించి తెలుసు. అవి 4000 సంవత్సరాల క్రితం ముందే నిర్మించినవి. అయితే ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ ఆ కాలంలో లేదు. కానీ ఇప్పటి టెక్నాలజీ ఉపయోగించి పిరమిడ్ నిర్మించిన ఆ కాలంలో నిర్మించిన పిరమిడ్స్ని బీట్ చేయలేదు. మరి ఆ కాలంలో ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? అలాగే మనకి ఆయుర్వేదం 2500 సంవత్సరాల క్రితం ముందు నుంచి పుస్తక రూపంలో ఉన్నాయి. కానీ 1000 సంవత్సరాల తర్వాత వచ్చే కొత్త రోగాలకు కూడా ఆ పుస్తకంలో మెడిసిన్ ఉంది. మరి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? అలాగే మన వేదాలలో ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి కూడా రాసి ఉంది. మరి ఇవన్నీ వేల సంవత్సరాల క్రితమే ఎలా ఊహించగలిగారు? వీటన్నింటికి ఒక్కటే సమాధానం, అదే శంబాల నగరం. ఎందుకంటే శంబాల అనేది ఒక మల్టీ డైమెన్షన్ కింగ్డమ్. అక్కడ 4000 సంవత్సరాల క్రితం నుంచి ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా తెలివైన వారు. మన పురాణాల్లో ఉన్న చిరంజీవులు అంటే హనుమంతుడు మరియు అశ్వత్థామ లాంటి ఎంతోమంది చిరంజీవులు ఇంకా ఆ శంబాల నగరంలో జీవిస్తూనే ఉన్నారు. అక్కడ ఉండేవారు అత్యంత మేధ సంపన్నులు. అక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. అంతేకాదు, వాళ్ళు టైం ట్రావెల్ కూడా చేయగలరు. వాళ్ళకి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. అందుకే వేల సంవత్సరాల క్రితమే భవిష్యత్తులోకి టైం ట్రావెల్ చేసి భవిష్యత్తులో జరిగే అన్ని విషయాలను ముందే గ్రహించారు. మరి ఇంతటి అద్భుతమైన సామ్రాజ్యం భూమిపైన ఎక్కడ ఉన్నది అనేదే పెద్ద ప్రశ్న. మానవులు కేవలం 3 డైమెన్షన్ మాత్రమే ఎక్స్పీరియన్స్ అవ్వగలం. ఇక 4వ డైమెన్షన్ టైమ్ అండ్ స్పేస్, వీటిని మనం యాక్సెస్ చేయలేం. ఇక 5th డైమెన్షన్, దీనిని గాడ్ డైమెన్షన్ అంటారు. మన బాడీలో 7 చక్రాలు అనే 7 చక్రాలు ఉంటాయి. అవి ఎనర్జీ వేస్కి గేట్వే. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న చక్రాలను మనం యాక్సెస్ చేయగలుగుతామో అప్పుడు మనం వేరే డైమెన్షన్లోకి వెళ్ళవచ్చు. అలాగే టైం ట్రావెల్ కూడా చేయవచ్చు. మన భూమి మీద మొత్తం మీద హైయెస్ట్ ఎనర్జీ సోర్స్ ఏదైనా ఉందంటే అది హిమాలయాల్లో మాత్రమే. అందుకే మనుషులు, ఋషులు హిమాలయాల్లో మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే తన 7 చక్రాలను యాక్సెస్ చేసి వేరే డైమెన్షన్లోకి వెళతారో వారు శంబాల సామ్రాజ్యాన్ని చూడగలుగుతారు. ఎందుకంటే శంబాల అనేది ఒక మల్టీ డైమెన్షన్ కింగ్డమ్. దీనిని సామాన్య మానవులు చూడలేరు.